తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని దేవరకద్ర మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ కలెక్టర్ పి రామరెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం పర్యవేక్షణలో భాగంగా దేవరకద్ర మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావుతో కలిసి గురువారం లక్ష్మీపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్యం పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వచ్ఛధనం పచ్చదనం వన మహోత్సవం కార్యక్రమాలకు సంబంధించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన నినాదాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ రామరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛధనం పచ్చదనంతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను విధిగా పాటించాలని సూచించారు. పరిసరాలను పాఠశాలను గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని అన్నారు. తగ్గనికి తర్వాత సిట్రిజన్ యాంటీబయాటిక్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏదైనా చిన్న చిన్న జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కడికో పోకుండా మనకు ఊళ్ళోనే ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి ఇచ్చేసుకోవచ్చు. తర్వాత మీరు కూడా వస్తారా, స్కూల్కి వస్తారా? వస్తుండాలి మీరు కూడా స్కూల్కి. మీకు కూడా అవగాహన ఉండాలని చెప్తున్నాను. వాళ్ళ దగ్గర మీకు ఇక్కడ కొంతవరకు నయం చేసుకోలే జబ్బులకి వాళ్ళకి జ్వరానికి కానీ జబ్బు కానీ పక్షానికి కానీ వాళ్ళ దగ్గర టాబ్లెట్ దొరుకుతాయి. ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఏమనైనా చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తే మనకు ఇవి ఇచ్చేస్తారు. కాబట్టి అట్లా మన విలేజ్ మన గ్రామంలోనే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. దాన్ని సక్రమంగా మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇలాగో అది పెరిగింది, అదేమి ఏం కట్టది మునగ చెట్టు కదా. మరి మునగాకు ఏమవుతుంది? మునగాకు ఇప్పుడు మునగాకు అన్ని రోగాలు సర్వరోగ నివారణలు. ఎందుకంటే మనకు అది వారానికి ఒకసారి తిన్నామంటే మంచి కూడా గట్టిగా ఉంటాడు. ఆకుతోని రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటికాడ ఉంటే ఏం పెట్టుకోవాలి? మునగ చెట్టు పెట్టుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు చెట్టు పెట్టుకోవాలి, ఒక నిమ్మ చెట్టు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంటి దగ్గర మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడాను మనకే దొరుకుతాయి. పండ్ల చెట్లు పెట్టుకోవాలి, నేరేడు మొక్కలు దొరుకుతాయి, మామిడి మొక్కలు దొరుకుతాయి. ఎక్కువ అవసరం లేదు, ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇంటికి వస్తాయి. అట్లా ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి మీరు కూడాను ఇంటి దగ్గర గ్రామ పంచాయతీకి వెళ్ళి ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇస్తారు. పంచాయతీ సెక్రటరీ గారు కూడా చెప్తాము. అందుబాటులో ఉన్న పండ్ల మొక్కలు కానీ ఇంటికి అవసరమైన మొక్కలు కానీ మీకు పంపిణీ చేయమని చెప్తాము. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చి మీ వాతావరణం కూడా మంచిగా ఉంది. మీ స్కూలు అట్మాస్ఫియర్ కూడాను మంచిగా చెట్లు పెంచుకొని చాలా నీట్గా మంచిగా ఉన్నది. అంటే నేను ఇట్లకెళ్ళి చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద మంచిగా నీట్గా ఉండి కనిపించిన స్కూలు. కూడా అందరూ భాగస్వామ్యం ఉంటుంది. ఉపాధ్యాయులు పనిచేసిన వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, మీ అందరి భాగస్వామ్యంతోనే ఇంత నీట్గా ఉన్నది. కాబట్టి దీన్ని ఇట్లే మెయింటైన్ చేసుకోవాలని, ఇంకేదన్నా పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే ఉడకంగానే ఉపాధ్యాయులు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పగలగట్టే దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, ఫైలేరియా వస్తుంది, చికన్గున్యా వస్తుంది. ఇన్ని రకాలమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి ఆ దోమలు ఎక్కడ ఉంటాయంటే మంచినీటిలో వెతుకుతాయి. ఆ దోమలు మంచినీరు ఎక్కడ ఉంటుంది? మన ఇంటి దగ్గరనే ఉంటుంది. మన ఇంటి దగ్గర ఏముంటుంది? మన ఇంటి ముందుల గోలెం ఉంటుంది. దాన్ని పట్టించుకోం మనం. ఆ గోలెంలో నీళ్ళు అట్లే ఉంటాయి. వాన నీళ్ళు పడతాయి, అవి పడతాయి. అట్లా ఇంత తోక పువ్వులు వెళ్తాయి. అవేమంటారు? దోమ పువ్వులు వెళ్తే ఎంతున్నాయి. ఆ తోక పువ్వులు లేకపోయి ఒక వారం రోజుల దోమలు అయిపోతాయి. అవే దోమలు మళ్ళీ మన ఇంటికి చుట్టూ చేసి మనకే కలుస్తాయి. అందుకే మీరేం చేయాలంటే, మీరు మీ ఇంటి దగ్గర మీ ఇంటి ముందర చిన్న లోటాలు ఉంటాయి కదా, లోట అంటారు కదా, ఆ లోటాలు కానీ, పైలిపోయిన కుండలు కానీ, లేకపోతే టైర్లు కానీ,
లేకపోతే పైన బకెట్లు కానీ ఇంటి ముందర వేస్తారు మీరంతా. ఇంటి ముందర వేస్తే అందులో నీళ్లు, వాన నీళ్ళు లేకపోతే మీరు పోసిన నీళ్ళు అందులో ఉంటే అందులో పెరుగుతాయి. కాబట్టి ఏం చేయాలి, అవన్నీ ఒలగపోయాలి మీరే. లేకపోతే మీ శాత కాకపోతే మీ అమ్మ నాయనకి చెప్పి ఒలగపోయాలి. ఒలగపోస్తే ఏమవుతుంది, మనం ఆ దోమల నుంచి రక్షణ కల్పించుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఈ డెంగ్యూ వచ్చిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ డెంగ్యూ వచ్చిందంటే ఇక్కడ ట్రీట్మెంట్ దొరకదు మీకు. ఇంకా మళ్ళీ మీరు మైడ్నార్ పోవాలి. కాబట్టి ఏం చేయాలి, మీరు ఇవన్నీ తప్పించుకోవాలంటే ఫస్ట్ మన ఇంటి ముందర శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటే మీరేం చేయాలి, గోళ్ళు తీసుకోవాలి మంచిగా. గోళ్ళు ఉంటాయి కదా, వారానికి ఒకసారి గోళ్ళు తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం తినే ముందు ఎప్పుడైనా సరే తినే ముందు సబ్బుతోని చేతులు కడుక్కోవాలి. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఈ జలుబు తర్వాత ఈ చిన్న అంటువ్యాధులు ఉంటాయి, అవి మనం దూరంగా చేసుకోగలిగిన వాళ్ళు అవుతాం. కేవలం పిల్లలు దేంతో సబ్బుతోని చేతులు కడుక్కుంటే దరిదాపు మనకు 30% వ్యాధులు దాంట్లోనే వస్తాయి. చిన్న రోగాలు కాకపోతే ముక్కు కాడుతుంది, ఆయనకు ఆయన నెత్తిని వస్తుంటుంది, దగ్గులేస్తుంది, ఇట్లా రకరకాల చిన్న వ్యాధులే దూరం చేసుకోగలుగుతాం మనం. అందుకే మీకు చెప్తే మీరు మీ అమ్మ నాయనకి చెప్తారు, మీరు కూడా పాటిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే మనకు విలేజ్ లెవెల్లో మన గ్రామాల్లో ఈ చిన్న ఏంటంటే చిన్న జలుబు చేసినా లేకపోతే కొత్త జ్వరం వచ్చినా కానీ మనకు ఏఎన్ఎంస్ ఉంటారు ఇక్కడ విలేజ్లో. వాళ్ళిద్దరు ఉన్నారా, తెల్ల డ్రెస్ వేసుకుని ఉన్నారు కదా, వాళ్ళిద్దరి దగ్గర ఏముంటుంది,